సుషుమ్న నాడి యాక్టివ్గా ఉంటే మాత్రం ఆల్ఫా స్థితి దొరుకుతుంది. ఆల్ఫా స్థితి దొరికితే సుషుమ్న నాడి యాక్టివేషన్ అవుతుంది. అంటే ఆల్ఫా స్థితికి పోయేదంటే కూడా దానికి ముందర ఏదే ఒక ఆధ్యాత్మ అభ్యాసాలు మీరు చేసిన దానికి ముందర ఈ రెండు ముక్కుతో గాలి లోపల పోయి బయట రావాలి. ఈ లోకంలో ఎంత మనుషులు పుట్టారో అందరికీ ఒక ముక్కుతో గాలి జరుగుతుంది. 45 minutes వన్స్ రిథమ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. ఎవరికి తెలీదు. ఆధ్యాత్మ అభ్యాసం చేసేదానికి ముందర దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. పింగళ నాడి, ఎడనాడి రెండు ముక్కు ద్వారంలో గాలి పోయి వస్తే మాత్రం మీ పెండులం డౌజింగ్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. దానికి ఎవరైనా యోగిలు పెండులం చేతులు పెట్టుకుంటే ఆటోమేటిక్గా కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. యోగిలు చెప్పేది అంతా 100% ఎగ్జిక్యూషన్ అవుతుంది. యోగిలు మనసులో ఏమి జరుగుతుంది అది 200% యాక్షన్కు మీకు వస్తుంది. నకారాత్మకం సకారాత్మకం భావనలు వచ్చేదానికి ఈ గాలి మీకు బదలావణ అవుతుంది, చేంజ్ అవుతుంది. దుఃఖంగా ఉండేటప్పుడు చెక్ చేసి చూడండి, ఆనందంగా ఉండేటప్పుడు చెక్ చేసి చూడండి. ఏమి చేసలేదు ఊరుకో ఉంటారు, శాంతిగా ఉంది మనసు, చెక్ చేసి చూడండి. యాంగ్జైటీ, ఏదో ఒత్తడం, భయం, భీతి, ఆతంకం, చెక్ చేసి చూడండి. నెగటివ్ ఎమోషన్, పాజిటివ్ ఎమోషన్, ఈ న్యాచురల్గా జరిగే ఈ శ్వాసక్రియ బదలావడం చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయ్యే ఈ క్రియ ఏం జరుగుతుంది దాన్ని పర్ఫెక్ట్గా న్యూట్రల్ చేయాలి. అది ఎట్లా చేసేది?